నాలుగో మాటగా మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 46వ వచనం చదువుతాను. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, చదువుబడిన లేఖన భాగాన్ని మా అందరికి దీవించి విరిచి వడ్డించమని, మీరే మాట్లాడమని యేసు ప్రభు నామం పేరట స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. 4వ మాట. ముందు 3 మాటలు సంపూర్ణమైనవి, తర్వాత 3 మాటలు ఉన్నాయి. కాబట్టి ఈ మాట ఎన్నో మాట? 4వ మాట, మధ్యల మాట. మధ్య మాట కాబట్టి ప్రాముఖ్యమైనది. ఒక స్టేజ్ మీద మధ్యలో కూర్చున్న వ్యక్తి ప్రాముఖ్యమైన వ్యక్తి అని మనం భావిస్తుంటాం. అన్ని మాటలు ప్రాముఖ్యమైనవే, 4వ మాట బహు ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మనందరి యొక్క పాప విమోచనకై ఆయన మనందరి కొరకు కూడా కలువరి శిలువలో మన స్థానంలో ఆయన మన శిక్షను భరించి మన స్థానాన్ని ఆయన తీసుకొని లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారం ఆయన శిలువ మరణము పొంది సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, ఆయన దైవత్వాన్ని అంగీకరించిన వారికి ఆయన తన గొప్ప రక్షణను, పరలోక భాగ్యాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చారు. ఈ మాటలో మనం చూస్తున్నట్లయితే చెప్పడానికి నాకు జ్ఞానం సరిపోదు, కానీ ప్రభువు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సంఘ పెద్దలు అన్నగారు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి తెలిసిన మాటలు మరొకసారి ధ్యానం చేయాలని మీ మధ్యలో నిలబడి ఉన్నాను. మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా ప్రభువారు కేక వేస్తున్నాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఇదే మాట మార్కు శుభవార్తలో కూడా 15వ అధ్యాయము 34వ వచనంలో మనం చూస్తాం. ఏలోయి ఏలోయి లామా సబక్తా అని. కాబట్టి ఒక మాట అనేక చోట్ల రాయబడి ఉందంటే ఎంతో ప్రాముఖ్యమైనది. కీర్తనల గ్రంథంలో కూడా ఈ మాటను గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. చూద్దాం. కీర్తన 22 మొదటి చరణం. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవునికి ఆయన ఆవేదనతో కూడినటువంటి విజ్ఞాపన చేస్తున్నాడు, లేక ప్రార్థన చేస్తున్నాడు. తండ్రికి కుమారునికి మధ్య కలిగినటువంటి ఆ ఎడబాటును యేసుక్రీస్తు ప్రభువారు సహించలేనటువంటి బాధగా ఆయన అభివర్ణిస్తున్నాడు. 27వ కీర్తన 9వ చరణంలో కూడా ప్రవచనమును చూడండి. నీ ముఖము నాకు దాచుకము, నా సహాయుడువు నీవే, నా రక్షణకర్తవకు నా దేవా నన్ను విడువకము అంటున్నాడు. విలాప వాక్యాల్లో కూడా 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగు చేసిన శ్రమ. సందర్భం వేరే, కానీ ఇక్కడ ఈ సందర్భానికి మనం ఈ మాటను వర్తింపజేసినట్లయితే దేవుని యొక్క ప్రచండ కోపము యేసుక్రీస్తు ప్రభువారి మీదకు వచ్చింది. ఆయన శ్రమపడుతూ ఉన్నాడు. తండ్రి యొక్క ఎడబాటును భరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఏలీ ఏలీ లామా సబక్తా అని. అక్కడ ఉన్నటువంటి వారికి ఆ భాష అర్థమైనట్లేదు. ఇది పెద్దలు అంటున్నారు అరెమియా భాష అంటున్నారు. అక్కడ హిబ్రూ భాష తెలిసిన వారు ఉన్నారు, గ్రీకు భాష తెలిసిన వారు ఉన్నారు, అలానే లాటిన్ భాష కూడా తెలిసిన వారు ఉన్నారు అని చెప్తున్నారు. అట్లయితే ఈయన చెప్పినటువంటి ఈ మాటకి వారికి అర్థం కాక ఏలీ అని పిలుస్తున్నాడేమో, ఆయన వచ్చి రక్షిస్తాడేమో అని అక్కడ ఉన్నటువంటి వారు భావిస్తూ ఉన్నారు. కానీ ప్రభువారు తండ్రిని వేడుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద అప్పటికే చాలా శ్రమ పొందాడు, ఎన్నో అవమానాలు, గాయాలు పొందాడు, చాలా నీరసించిపోయాడు. ఆయన ఈడ్చుకుని వెళ్ళారు. ఆయన ఇది ప్రత్యేకమైనటువంటి అనుభవం అన్నమాట. గెత్సెమనే తోటలో ఒంటరిగా ఉన్నాడు. శిష్యులే దూరంగా నిద్రపోతున్నారు, కానీ ప్రభువారు నా సమయం వచ్చింది అంటున్నాడు. ప్రార్థిస్తున్నాడు ఒంటరిగా. గెత్సెమనే తోట నుండి సిలువకు, అక్కడి నుంచి సమాధికి, ఈ ప్రయాణం అంతట్లో కూడా ఆయన ఒంటరిగానే వెళుతూ ఉన్నాడు. శిష్యులందరూ కూడా భయపడి పారిపోయారు. శిష్యులు చేయి విడిచిపెట్టేశారు, అంటే హ్యాండ్ ఇచ్చారంటాం కదా మనం. యేసు ప్రభువును వదిలి వెళ్ళిపోయారు, పారిపోయారు భయపడి. సరే, తండ్రి అయినటువంటి దేవుడు తోడుగా ఉన్నాడు అనే భావనలో ఉన్నప్పుడు
ఇక్కడ తండ్రితో ఎడబాటును భరించలేనిగా ఉన్నాడు. ఎందుకంటే సృష్టి ఆరంభం దగ్గర నుంచి మనం గమనిస్తూ వస్తే లేఖనాలలో సృష్టి ఆరంభంలో ప్రభు ఉన్నాడు. మన స్వరూపం చొప్పున, మన పోలిక చొప్పున నరులను చేద్దాం. అట్లనే తండ్రికి కుమారునికి మధ్యనటువంటి ఆ సంబంధము, అవినాభావ సంబంధము విడదగిలినటువంటిది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. దేవా నీ చిత్తం నెరవేర్చుట. అట్లానే అనాది కాలం మొదలుకొని, లేక భూమికి పునాదులు వేయబడక ముందే మనం ఏకమై ఉన్నాం అని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ఈ బంధము విడదలేనటువంటి మాట. నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను అంటాడు. అట్లా చాలా సందర్భాలు ఉన్నాయి ప్రియులారా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని ఆశ్రయించినప్పుడు కూడా తండ్రిని మహింపరుస్తున్నాడు. కాబట్టి ప్రేమ కలిగినటువంటి తండ్రి లేక దేవుడు సంపూర్ణంగా తండ్రికి విధేయ చూపిస్తున్నటువంటి కుమారుని మనం చూస్తాం. తండ్రి రొమ్మున ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి రొమ్మున ఉన్నాడు. ఇప్పుడు సిలువ కొయ్యి మీద ఉన్నాడు. తండ్రిని మహింపరిచి కుమారుని చూస్తున్నాం. కుమారుణ్ణి మరి ఘనపరుస్తున్నటువంటి తండ్రిని కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడైతే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన చేయి విడిచిపెట్టేశాడు. మొదటి మాటలో మనం గమనించాం కదా, ఏమన్నట్టు అక్కడ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు. చివరి మాట చూడండి ఏముంది అక్కడ, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. మొదటి మాటలో తండ్రి అంటున్నాడు, చివరి మాటలో కూడా తండ్రిని సంబోధిస్తున్నాడు. కానీ 4వ మాటలో ఏముంది చూడండి, 4వ మాటలో ఏముంది ఒకసారి చూడండి మీరు. నా దేవా నా దేవా అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమైంది, తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి సంబంధము తెగిపోయినట్లుగా ఉంది. తండ్రి విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు. పిల్లరా గమనిస్తున్నారు, 4వ మాట, నా దేవా నా దేవా. తండ్రి కుమారుల మధ్య సంబంధం. కుమారుని చేయి విడిచిపెట్టేశాడు. ఎందుకు విడిచిపెట్టాడు పిల్లరా? కుమారుని చేయి విడిచిపెట్టడానికి కారణం ఎవరు? ప్రియమైన కుమారుడు కదా, మరి తన ఉద్దేశాన్ని సఫలపరిచే కుమారుడు కదా. ఇదిగో దేవా నేనున్నాను, నేను వెళతాను, నీ చిత్తం నెరవేర్చడం నాకు సంపూర్ణమైనటువంటి ఆహారము, మరి నిజమైనటువంటి పానీయము, నిజమైనటువంటి ఆహారం చెప్తున్నాడు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన రక్షకుడు. మరి ఎందుకు ఆయన చేయి విడిచిపెట్టేశాడు? విడిచిపెట్టడానికి గల కారణం ఎవరు అంటే పిల్లరా, మనమే. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే మనమే. మనల్ని ఎంతో ప్రేమించాడు, కుమారుని ప్రేమించాడు. అంతకంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడా అన్నట్ల భావం మనకు కలుగుతుంది పిల్లరా. అవును, తన కుమారుడి కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మన నిమిత్తము తన ప్రియ కుమారుణ్ణి, తన రొమ్మునటువంటి ముద్దు కుమారుని, ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని మన నిమిత్తము ఆయన ఈ లోకానికి ఒక దానంగా ఇచ్చేశాడు. తోడేంలో వస్తున్నటువంటి తండ్రి ఇప్పుడు చేయి విడిచిపెట్టేస్తున్నాడు. కేవలము మన నిమిత్తము, నీ నిమిత్తము, నా నిమిత్తము, మనందరి నిమిత్తము, లోకంలో ఉన్నటువంటి దేవునికి దూరస్తులుగా, విగ్రహారాధికులుగా, ఎఫెసీ పత్రికలో రాయబడినట్లుగా పిల్లరా, అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి ప్రతి ఒక్కరి నిమిత్తం, అందరి నిమిత్తం, మనందరి నిమిత్తం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. పలాని తెగవారిని, పలాని కులం వారిని, పలాని దేశం వారిని కాదు పిల్లరా, ఆయన అందరినీ ప్రేమించాడు. అందరి కొరకు తన కుమారుణ్ణి ఆయన చేయి విడిచిపెట్టేశాడు. ఎంత గొప్ప ప్రేమ పిల్లరా! అవధులు లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమ, వర్ణకు ఊహకు అందనటువంటి ప్రేమ. చూద్దామా? కొరింథీ 2వ పత్రిక చూడండి, 5వ అధ్యాయం 21వ వచనం. మనం ఎవరం? మనం శత్రువులం కదా. రోమపత్రిక చూస్తాం, శత్రువులం, దూరస్తులం, దేవుడు లేని ప్రజలం, విగ్రహారాధికులం, పరదేశులం, నిత్య నరకాగ్నికే పాత్రులం, మరణదాస్యం కింద ఉన్నవారం, అపరాధులం. అట్లయితే ఆయన ఎవరు? పౌలు గారు చెప్తున్నాడు హెబ్రీ పత్రిక 7:26లో, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు, పాపం లేనివాడు, పాపము చేయనివాడు, నా యందు పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా, స్థాపించగలరని ప్రపంచానికి 2021 సంవత్సరాల క్రితమే సవాల్ విసినటువంటి గొప్ప దేవుడు ఆయన. పాపరహితుడు యేసుక్రీస్తు ప్రభువారు. మన దేవుడు ఆషామాషివాడు కాదండి, సర్వాధికారి అయిన దేవుడు ఆయన. పాపాన్ని అసహించుకునేవాడు, పాపిని ప్రేమించినటువంటి వాడు. అట్లయితే చూడండి పౌలు గారు ఏమంటున్నాడు కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 21లో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, చదవండి, పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాడు. పాపమే తెలియనటువంటి తన కుమారుణ్ణి మన కోసం పాపంగా చేశాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చదవండి, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంలో పంపి ఆయన శరీరమందు మన పాపమునకు శిక్ష విధించెను. ప్రియులారా, పాప శరీరాకారంతో పంపించాడు, మన కోసం పాపంగా చేశాడు, పాప శరీరాకారంతో పంపించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, మనందరి దోషమును ఆయన మీద మోపెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, అతను నలుగొట్టు యెహోవాకు ఇష్టమాయెను.
కలువరి శిలువలో ముక్కలుగా ఖడ్గమా నా సహకారం మీద పడును, నా కాపరి మీద పడును. పాప శరీరాకారంతో పంపించాడు, పాపంగా చేశాడు, మన దోషమును ఆయన మీద వేశాడు, మన సమాధానాత్మక శిక్ష ఆయన మీద పడింది. ఆయన నలుగొట్టు పట్ట తండ్రికి ఇష్టమైంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లారా, ఎంత గొప్ప దేవుడు ఆయన, మనల్ని ఎంతగా ప్రేమించాడు. తన ప్రియకుమారుని కూడా చేయి విడిచిపెట్టేశాడు, నాకొద్దు అని. మన మీద ఎంత ప్రేమ. తన ప్రియకుమారుని కూడా వద్దనుకున్నాడు మన నిమిత్తం, మన చేయి పట్టుకోవడానికి. యేసుక్రీస్తు ప్రభు వారికి చూడండి, ఆయన ఏం చేశాడు చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, నేను ముగించి వేయబోతున్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, తన్ను తాను అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన నిమిత్తము తండ్రికి అప్పగించుకున్నాడు, సంపూర్ణ విధేయత చూపించాడు. చెయ్యి విడిచిపెట్టినా కూడా ఏమనలేదు. ఆనాడు ఇస్సాకు తండ్రి మరి దహన బలికి అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్ల ఎక్కడుంది, దేవుడే చూసుకున్నాడు. సంపూర్ణంగా విధేయించినటువంటి ఇస్సాకు సంపూర్ణ విధేయ చూపించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగించుకున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చిన మనం చూస్తాం. పిల్లలారా, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి చెప్పండి విడిపించాడు, విమోచించాడు అని రాయబడి ఉంది. క్రీస్తు ప్రభు వారు మన విడుదల కొరకై శిలువ మీద ఉన్నాడు. తండ్రికి ఇష్టమైంది, కుమారుడు కూడా ఇష్టమైంది ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. అట్లయితే పిల్లలారా, ఆయన విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే, ప్రియకుమారుణ్ణి కారణం ఏంటంటే దేవుడు పక్షపాతి కాదు, దేవుడు పరిశుద్ధుడు. మొట్టమొదటి మాట, ఆయన పరిశుద్ధుడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని కలువరి శిలువలో తండ్రి చూస్తున్నప్పుడు, పరలోకం నుండి ఆయన తొంగి చూస్తున్నప్పుడు శిలువ మీద కనబడుతుంది ఎవరంట? రక్షకుడైనటువంటి యేసుప్రభు. తన ప్రియకుమారుడు కనపడలేదు అక్కడ. పాపపు ముద్ద, శాపం కనపడుతుంది, అపరాధాలు కనపడుతున్నాయి, మనందరి దోషం కనపడుతుంది అక్కడ. వెంటనే ప్రభు వారు చేయి వెనక తీసుకున్నాడు, విడిచిపెట్టేశాడు. దేవుడు పక్షపాతి కాదు, జాగ్రత్త. దేవుడు కరుణామయుడు, దయామయుడు. మనం ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే కుదరదనమాట. తన ప్రియకుమారుని కూడా వద్దనుకున్నవాడు నిన్ను నన్ను వద్దనుకోవడం పెద్ద లెక్కేం కాదు. మనం పాపం చేస్తున్నాం, మనం దోషం చేస్తున్నాం, దేవుడిని తిరిగి ఆయాసపరుస్తున్నాం, గాయపరుస్తున్నామేమో. పిల్లారా, తన కుమారుని కూడా వద్దనుకున్నాడు అనమాట. అట్లయితే పిల్లారా, ఎడబాటు వస్తుందేమో, దేవుడి చిత్తం నెరవేరుస్తూ దేవుడి ప్రకారం మనం ఉండాలి. దేవుడికి నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి ప్రభు వారు చెప్తున్నాడు. అయితే మనం పరిశుద్ధంగా మన ప్రవర్తన సరిచేసుకుందాం. క్రీస్తు ప్రభు వారు విమోచకుడుగా ఆయన మనల్ని విమోచించాడు. మనలను తండ్రితో సమాధానపరిచే ఒక మధ్యవర్తిగా, సమాధానకర్తగా కదా, మధ్యవర్తిగా ఆయన వచ్చి, ఇందాక సోదరుడు చెప్తున్నాడు, ఆయన శరీరానికి పరలోకానికి ఒక తెర వేయబడింది. ఆయన ద్వారానే మనం వెళ్ళాలి, ఆయన ద్వారా విమోచించబడి తండ్రి దగ్గరికి వెళ్ళాలి. పిల్లరా, చివరిగా పిల్లరా ఒక మాట గమనిద్దాం చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7-8 వచనాల్లో, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించుదును, కానీ గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము నుండి, మహాకోపము నుండి నిమిషం మాత్రం నీకు నేను విముఖుడుగా ఉన్నాను, కానీ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపిస్తాను. పిల్లరా, అట్లయితే దేవుడికి దూరం అయిపోయావా నువ్వు కూడా? దేవుని చెయ్యి నేను విడిచిపెట్టిందనే భావం నీకు కలుగుతుందా? దేవుడు నాకు తోడై ఉండలేదనే భావంతో నువ్వు ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు వారు కదండి, ఆయన మరణించాడు, సమాధించి తిరిగి లేపాడు తండ్రి. తిరిగి శాశ్వతమైనటువంటి తండ్రి రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోయాడు. నిమిషం మాత్రం ఆయన కోపంగా ఉన్నాడు, కానీ నిత్యమైన కృపతో, శాశ్వతమైన కృపతో తిరిగి జ్ఞాపకం చేసుకున్నాడు, తండ్రి రొమ్మున ఉన్నాడు. ఒకవేళ మన జీవితాల్లో ఈ శుభ శుక్రవారమున దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడేమో, ఆదరిస్తున్నాడేమో, బలపరుస్తున్నాడేమో, దేవుడు చేయి విడిచిపెట్టాడన్న అనుభవం మన జీవితాల్లో ఉన్నట్లయితే, దేవుడికి దూరస్థలం అయిపోతున్నామనే అనుభవం మన జీవితాల్లో ఉన్నట్లయితే తిరిగి వేడుకుందాం. తన కుమారుని కూడా వద్దనుకున్నటువంటి దేవుడు మనల్ని కూడా అదే అనుకుంటాడేమో. తిరిగి క్షమాపణ కోరుకుందాం. అయ్యా, నీ కోపం నేను తట్టుకోలేను ప్రభువా, నీ ఎడబాటు నేను సహించలేను, నీకు దూరవసమైపోతున్నాను, తిరిగి నన్ను సమకూర్చు ప్రభువా అంటే తిరిగి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మహాప్రేమతో, నిత్యమైన కృపతో తిరిగి జ్ఞాపకం చేసుకొని తిరిగి గొప్ప రక్షణ, తిరిగినటువంటి ఆ యొక్క పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు మనకిస్తాడు. కాబట్టి ఆయన చేయి విడిచిపెట్టింది ఎవరి కోసం అంటే మన నిమిత్తమే. మన చేతిని తన చేతితో కలుపుకోవడానికి తన కుమారుని విడిచిపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన సమాధానార్థమైన శిక్ష అనుభరించాడు. కాబట్టి ఈ శుభ శుక్రవారమున ప్రభువును వేడుకుందాం. ప్రభువుతో మనం ఎడబాటు, ప్రభువుతో సహవాసంలో ముందుందాం. దూరమైపోకుండా మనం ప్రభు సన్నిధిలో ఉందాం. దేవుడు తన యొక్క మాటలను దీవించునుగాక.